వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. కొబ్బరి ఒక చిప్ప టెంకాయ చిప్ప తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, ఒక తెల్లగడ్డ ఒలుచుకున్నాను, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పు తీసుకున్నాను, అలాగే ఒక నిమ్మకాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను బాగా నీట్గా కడిగి కొబ్బరిని కట్ చేసి బాగా ఆరపెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా వేస్తున్నాను. చూసారుగా 2 నుంచి 3 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకే ఒక డ్రాప్ ఆయిల్ వేయండి. మళ్ళీ అలాగే 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయల మీద లైట్గా బుడ్డలు వస్తుంది. ఆ టైంలో మనము జీలకర్ర కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైట్గా బుడ్డలు వస్తుంది పచ్చిమిరపకాయలు. ఇంకా చాలండి, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనము ఒలిచిపెట్టుకున్న తెల్లగడ్డ కూడా వేసేస్తున్నాను. దీన్ని కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీలో మరీ ఎక్కువగా నున్నగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి, మరీ ఎక్కువగా వేయద్దు. చూసారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అంతా ఒకేసారి కాకుండా స్పూన్తో కలుపుతూ మిక్సీ పట్టుకోండి. పోపు కోసం ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేశాను. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఉద్దిపప్పు, పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి పొడి ఉంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. స్టవ్తో పని లేదు. పోపు బాగా ఏగితే సరిపోతుంది. చూసారు కదా, కరివేపాకు వేసేసి ఈ కొబ్బరి పొడిని ఆ ప్యాన్లో వేసి నీట్గా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి పొడి అంతా అందులో వేసి కలుపుతున్నాను. అలాగే కొంచెంగా కొత్తిమీర అందులో వేసుకోవాలి కట్ చేసి. నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఫస్ట్ ఒకటి పిండి చూసుకోండి. పులుపు అన్నీ సరిపోయింది అనిపిస్తే ఇంకొకటి అవసరం లేదు. నేను వేసిన కొబ్బరి ఒక టెంకాయ చిప్ప ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. నాకు ఒకటి సరిపోయింది, ఒక పచ్చ సరిపోయింది. చూసారు కదా, ఇలా పిండి వేసుకున్నాను. ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. చూసారు కదా, మన కొబ్బరి పొడి రెడీ అయిపోయిందండి. అన్నంలోకి కొంచెంగా నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.